జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేని వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్దయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా. కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడుతుంది ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా, ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు. ఆయన లేని వాళ్ళకి పెట్టాడు, ఉండేవాళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ, అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం. ఏందండి, ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి, వానలే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి పెట్టాడయ్యా, పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్దయ్యా. అట్ట పెట్టండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అది ఆయన చేసేదల్లా ఉండోళ్ళకే దోసి పెడతాడయ్యా. మా బొట్టోళ్ళకి లేకుండా చేశాడు. ఇప్పుడు హాయిగా 5 సంవత్సరాలు హాయిగా తిరిగామయ్యా. అది ఆయనకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయ్యా. ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సాగకుండా బతికుంటామయ్యా. ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగే ఉందండి. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలిపోవటం అంటారు, ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలిపోవటం అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఏది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాల్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది పెద్ద విషయం ఏమీ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అంటారు, ఏమని, వైసీపీ పార్టీ అనేది వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్గా ఉండడమే జగన్మోహన్ రెడ్డి. గలం వెప్పులైనటువంటి ప్రజల యొక్క గలంగానే నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదవాడికి ఏ కష్టం వచ్చినా వైసీపీ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తారు. నిజంగా ఆ రకంగానే ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాడు. ఆ స్ఫూర్తి కార్యకర్తల్లో నింపుతున్నాడు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పుంజుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. వరుసగా వైసీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఈ కార్యకర్తలకు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? సందేశం ఏమి ఇస్తున్నారు జగన్ గారు అంటే ఏమంటావు? ఒకటండి, ఎప్పుడైనా అధినాయకుడిని కలిసి ఆయనతో మాట్లాడడం అలాగేంటంటే ఆయన మాటలో ఇచ్చే స్ఫూర్తి అవన్నీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరికండి? మన కార్యకర్తలకి. ఎందుకని ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ నైరాశ్యంలో ఉన్నారు. అది అందువల్ల ఏంటంటే ఏ రకంగా దాడి చేస్తారో, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక భయాలందరిలో ఉన్నటువంటి కార్యకర్తలకి అధినాయకుడు వచ్చి నేనున్నాను మీకు, మనం ప్రజల్లో మనకు బలమేం పోలేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని ఒక భరోసానిచ్చిండే అంతకన్నా మానసిక ధైర్యం ఏముంటుందండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అండి. చిన్న చిత్తగా నాయకుడు కాదు ఆయన. ఎందుకంటే ఒక పరిణితి చెందిన మెచ్యూర్డ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది, భరోసాని నింపుతుంది, అన్ని రకాలుగా కూడా కార్యకర్తలు ఉత్తేజపరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగనన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తారంటున్నాడు. మొన్న 1,500 ఇస్తారన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు,
మన జగన్ వివరించి చెప్పాడు. ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్ నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రజల అదృష్టం. ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాను సార్. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు పరిమితం అయిపోవడం అది ప్రజల అదృష్టం. ఎందుకని ఆయన మంచోడా ఈయన మంచోడా తేల్చుకోమని ప్రజలకు వదిలేశాడు. ప్రజల అదృష్టం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ఉంది. చాలా ఇబ్బందికరాల్లో ఉంది మన రాష్ట్రం. మనకు డబ్బుతోనే పని ఉంది, ఇంకో దాంతో పని లేదు. మొన్న జగన్ గారు పరిపాలన చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏంటి, ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇది మరో శ్రీలంక అయిపోతుంది అన్నారా లేదా? ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైపోద్ది ఈ రాష్ట్రం? ఏ లంక అయిపోద్ది? ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ప్రజానాయకుడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలిగా. అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఈయన ఏం చేయగలడు? మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు శ్రీలంక అయిపోతే ఒక్క ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో పబ్లిక్గా మేము చెప్పాలంటే బాగాలేదండి. ఓటేసినందుకు బాధపడుతున్నాం అంతే. అంతకుముందు ఆయన బాగానే చేశాడు. ఆయనలో కొన్ని పథకాలు కూడా ఈయన చేయట్లేదు. అంటే ఈయన చేయటమే కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయట్లేదు. ఆయన ఏమైనా చేస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన కూడా చేసేదేం లేదు. ఈయన ఏది చెప్తే అది చేయటమే కదా, ఆయన చేయట్లేదు. ఏ పథకాలు అందట్లేదు. మరి ఎవరికో ఒకరికి ఇద్దరు ఇస్తున్నారు అంతేగాని ఎక్కువ మంది ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఇంటికి 15,000 ఈ మాత్రం బాగా చెప్పారు. ఆ టోల్స్ ఎంత టోల్స్ అవుతున్నాయి, ఎక్కడున్నాయి? ఇక వాళ్ళ బదులు మనం ఇవ్వాలేమో తీసుకెళ్ళి. ఇక అమ్మ ఇంటికి 15,000 ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా. పనులు చేస్తానని ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. చేసేవాళ్ళు చేస్తారు కదా, చేసేవాడి మీద బుర్ర చల్లుతున్నారు. కరెక్ట్ కాదు కదండి. ఆలోచించండి ఒకసారి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేము. ఖజానా మొత్తం ఖాళీ చేస్తే ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడుగా. ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడు కదా. నేను ఇస్తానని ఎట్ట చెప్పావు? నీకు ఖాళీ అయినని చెప్పి నీకు తెలీదా? ముందు మీకు తెలీదా? ఏం తెలియక మీరు వచ్చి మేము ఇస్తామని చెప్పి అన్నారు. మీరు 14 ఏళ్ళు అంతకుముందు సీఎం కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఏమైనాయన్నీ? మీరు ఎంతో సీనియర్ కదా, ఏమైనాయన్నీ? ఏమండి దొంగల దోపిడీ అండి. ఒక మాటలో చెప్పాలండి, దొంగల దోపిడీ అంతే. ఇవాళ పబ్లిక్కి ఓట్లేసాము అన్న ధీమా పోయింది. మన బతుకు మనమే బతకాలి కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా దానికోసం ఎదురు చూడటం అనవసరం. వీళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు, ఆంధ్రాని ఏదో డెవలప్ చేస్తారని ఆశపడి వేసాం కానీ అదేం కనపడట్లేదని ప్రతి ఒక్కళ్ళలో వచ్చేసిందండి టాపిక్. తెలియకుండా ఆటోమేటిక్గా వేసేసారు. వేసిన దానికి తృప్తి పడట్లా. ఓటు వేసినందుకు కానీ ఒక్కళ్ళు కూడా నేను ఓటేసి గవర్నమెంట్ పరిపాలన స్టార్ట్ అయింది, మనం సాటిస్ఫాక్షన్ అని అనటానికి ఎవరితో లేదు. బాధకరంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఇంతలో ఏం తిన్నోళ్ళు లేరు. ఇదివరకే పిల్లలకి స్కూల్ బుక్స్ ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, బూట్లు ఇచ్చేవాళ్ళు, షూస్ ఇచ్చేవాళ్ళు, సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇచ్చింది ఏమీ లేదు. గవర్నమెంట్ పరిపాలన చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ ఈ తీరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం వీళ్ళు చట్టపరంగా సచివాలయాల్లో కూర్చొని శాసనాలు ప్రకటించి దాని ప్రకారం చేసే విధానాలకి ఏముంది? దీపం పథకం అన్నారు, ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో కూడా అసలు ఏ తీరిగా దానికి అప్లై చేసుకోవాలా, ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలన్న తీరియే లేదు.